ఏదైనా ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు ఏదైనా ప్రజలకి ముందు న్యాయం దొరకాలి, తర్వాత వాళ్ళ శాంతి భద్రత మంచిగా ఉండదు, తర్వాత డెవలప్మెంట్ ఉండాలి. ఈ మూడు వెస్ట్ బెంగాల్లో మాకు కనిపించలేదు. మేము వెళ్ళినప్పుడు నేను 193 ప్లస్ 178 లో అని ఇచ్చాం. అక్కడ ఏంటంటే అంత భయం, ఎవరిని జనాల్ని ఎంత భయం అంటే మేము సర్వేకి వెళ్ళినప్పుడు కూడా జనాలు మా మీద కూడా అటాక్ చేశారు. అప్పుడు అంత అక్కడ గూండాలు ఉంటారు, ప్రతి ఏరియాలో టీఎంసీ గూండాలు ఉంటారు. జనాల్ని ఎంత భయపెట్టేశారంటే ఆ జనాలు ఒక చేంజ్ కోసం చూస్తున్నారు. అందుకని లాస్ట్ టైం ఇంతకుముందు 4 సీట్లు ఉన్న బీజేపీ 77 సీట్లు వెళ్ళింది. ఇప్పుడు 77 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 160 మధ్యలో, ఎక్కడో 150 మధ్యలో వస్తుంది. అక్కడ ఏంటంటే ఒక డెవలప్మెంట్ అవనివ్వలేదు, తర్వాత జనాల్ని ఒక గూండా రాజ్యం లాగా తయారు చేసి పెట్టారు. తర్వాత ఇంతకుముందు మనం ఎప్పుడో చూసుంటామేమో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఏదన్నా రోడ్డు మీద మనం కొన్ని ప్లేసులు వెళ్తుంటే అక్కడ గూండాలు, పార్టీ గూండాలు వాళ్ళ బ్యారియర్ పెట్టేసి డబ్బులు తీసుకుంటారు. మా కారు నుంచి కూడా డబ్బులు అడిగారు. ఆ విధంగా ఏం చేస్తారంటే వాళ్ళు గుండాగర్ది, ఎక్కడ చూసినా భయం ప్రజల్లో. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఉద్యోగాలు లేవు. ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన టాటా నానో ఫ్యాక్టరీ కానీ మిగతా చోట్ల కానీ ఫ్యాక్టరీలు లేవు. అక్కడ జనాలకి జీతాలు చాలా తక్కువ, 9,000, 10,000, 11,000. అందుకని మనం జనాలు ఎక్కువగా బంగాల్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ జనాలు మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ వచ్చి పనిచేస్తుంటారు.